నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. రాజకీయాల్లో మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. మిత్రులు శత్రువులుగా మారుతుంటారు, శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు పరిస్థితులను బట్టి మిత్రులుగా ఉంటారు. అదొక వ్యవహారం. కానీ చాలా మంది ఏంటంటే రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఆ మిత్రత్వం కానీ లేదంటే మిగతా ఆ సాన్నిహిత్యం కానీ చాలా బలంగా ఉంటుంది. కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మొహం చాటేస్తారు, మనకి సంబంధం లేదన్నట్టుగా అంటీ ముట్టనట్టు ఉంటారు. కానీ కృష్ణా జిల్లా రాజకీయాల్లో ప్రత్యేకించి వైసీపీకి సంబంధించినంత వరకు వంశీ, నాని, కొడాలి నాని ఈ త్రయం దాదాపుగా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. సరే, కొడాలి నాని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా వంశీ మీద సరిగ్గా అందరూ ఊహించినట్టుగానే కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్టు చేసి ఒకదాని వెంట ఒకటి బెయిల్ వస్తున్నప్పటికీ కూడా దాదాపుగా 11 కేసుల్లో అతన్ని జైలు పాలు చేయటం చేసిన తర్వాత చివరికి ఒక పాత ఎప్పటిదో మైనింగ్ కేసు కూడా బనాయించారు. చివరికి ఆ మైనింగ్ కేసులో కూడా బెయిల్ వచ్చిన తర్వాత అతనికి బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అని అంటూ మళ్ళీ సర్కారీ సొమ్ముతోనే లోధ్రా అనేటువంటి సుప్రీంకోర్టు, మనం ప్రతిసారి చెప్తున్నాం, లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి మరీ వీళ్ళ యొక్క వ్యక్తిగత కక్షలు, వీళ్ళ రాజకీయాలు కోసం అని చెప్పని ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచిపెడుతున్నారు అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాదులు వాదించడానికని. అదే తరహాలో మళ్ళీ సిద్ధార్థ లోధ్రా ఈ కేసులో కూడా అతనికి బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పని వాదించినప్పటికీ కూడా అత్యున్నత న్యాయస్థానం దీన్ని తిరస్కరించింది. సో ఆ విధంగా చివరికి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో వంశీ జైల్లో ఉండడం, అనారోగ్యం పాలైన సందర్భంలో మధ్యలో హాస్పిటల్స్కి వెళ్ళటం ఇది అవుతూ ఉంటే నైతికంగా వాళ్ళ కార్యకర్తల యొక్క ఆత్మస్థైర్యం కానీ లేదు ఆ కుటుంబ సభ్యుల యొక్క మనోస్థైర్యం కానీ దెబ్బతింటున్నప్పుడు వాళ్ళకి ధైర్యం చెబుతూ నేనున్నాను అని చెప్పి నిలబడి, వంశీ లేకపోయినా వంశీ వస్తాడు, మళ్ళీ వంశీ మీ అందరికీ అండగా ఉంటాడు, క్రియాశీలకంగా వ్యవహరిస్తాడని ఎప్పటికప్పుడు వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ చివరికి ఆ మధ్య వైసీపీ పార్టీ ఇచ్చినటువంటి ఒక పిలుపుకి వెన్నుపోటు దినోత్సవం ఏదో అనుకుంటాను, ఆ కార్యక్రమంలో కూడా తన నియోజకవర్గాన్ని కాకుండా ప్రత్యేకంగా గన్నవరం మీద కాన్సన్ట్రేట్ చేసి గన్నవరంలో వంశీ లేకపోయినా అన్నీ తానే ఆ కార్యక్రమాన్ని నడిపించి వాళ్ళల్లో ఒక జోష్ నింపి తిరిగి మళ్ళీ వంశీ వస్తాడు, ఇక్కడ రాజకీయాల్లో తనే గతంలో లాగా చక్రం తిప్పుతాడని వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరిచినటువంటి వ్యక్తి పేర్ని నాని. ఆ విధంగా అడుగడుగునా కూడా అతను జైలు పాలైన దగ్గర నుంచి కూడా స్నేహం కోసం అన్నట్టుగా అండగా నిలబడి అన్ని రకాలుగా కూడా నిలబడిన వ్యక్తి. చివరికి జైలు నుంచి బయటకు వస్తున్నప్పుడు కూడా వెంటనే మిత్రుడి కోసం వెళ్ళి ఎదురేగి ఆహ్వానించి తనని ధైర్యం చెప్పి ఇంటికి పంపించాడు. సో ఇలాంటి ఒక స్నేహాలు చాలా అరుదైన కాంబినేషన్స్ ఉంటాయి. ఏ పార్టీలోనైనా కావచ్చు, కానీ ఏ రంగంలోనైనా కూడా కావచ్చు. ఆ స్నేహం అనేటువంటిది అత్యంత విలువైనటువంటిది, అరుదైనటువంటిది. ముఖ్యంగా ఏంటంటే కష్టకాలంలో ఉన్నప్పుడే ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఇన్ డీడ్ అనేటువంటి ఒక సామెత కూడా అక్షరాల ఈ నానికి సరిపోతుంది. సో ఇది ఈ రోజున వంశీని విడుదల చేసి బయటికి తీసుకొస్తున్నప్పుడు కూడా నాని ఎదురేగి తను తీసుకొచ్చినటువంటి తీరు ఇది చూసినప్పుడు ఈ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఇన్ డీడ్ అనేటువంటి ఒక సామెత గుర్తుకొచ్చింది. దిస్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.